ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టినవారు అంటే ఆత్మలో నూతనంగా జన్మించినవారు, దేవుని ఆత్మచేత మార్పు చెందినవారు. ఇది శరీరపరంగా కాకుండా ఆత్మపరంగా జరిగేది. ఒక మనిషి క్రీస్తునందు నూతన జీవితం ప్రారంభిస్తే అతడు దేవుని మూలముగా పుట్టినవాడవుతాడు. ఇటివారు లోకమును జయించుదురు అంటే పాపపూరితమైన లోకపు ఆకర్షణలు, ఆశలు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను, అపవాది యొక్క ప్రభావాలను గెలుస్తారు. ఈ గెలుపు శక్తి చేత కాదు కానీ విశ్వాసం చేత కలుగుతుంది. విశ్వాసమే ఈ విజయానికి ఆధారము. షడ్రక్, మెషక్, అబేద్నెగో రాజు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కరించక మా దేవుడు మమ్మను రక్షించగలడని, ఒకవేళ రక్షించకపోయినను మేము ప్రతిమకు సాగిలపడమని విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా దేవుడు వారికి అగ్నిలో కూడా రక్షణ ఇచ్చాడు. ఇది లోకాన్ని జయించిన విశ్వాసం. దేవుని అందలి విశ్వాసం పాపాన్ని, భయాన్ని, లోకపు ఆకర్షణను, అపవాది శోధనలను జయించగలదు. యోబు తన ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ కోల్పోయాడు. కానీ అతడు దేవునిపై విశ్వాసం కోల్పోలేదు. చివరికి దేవుడు అతనిని దీవించాడు. లోకానికి యోబు ఓడిపోయినట్టు కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అతడు విజేత. ఎందుకంటే అతని విశ్వాసం నిలిచింది. ప్రియులారా, విశ్వాసం పాపాన్ని గెలవటానికి ఆయుధం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని. ప్రియులారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మా విశ్వాసమేనని, నీ అందలి విశ్వాసం పాపాన్ని, భయాన్ని, లోకపు ఆకర్షణలన్నింటినీ జయించగలదని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ అందు విశ్వాసముంచి అపవాది తెచ్చే ప్రతి శోధనను జయిస్తూ నీ కొరకు నిలబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము, కానీ నీ సాక్ష్యము మరి బలమైనదని, నీ సాక్ష్యము నీ కుమారుని గురించి ఇచ్చినదేనని
నీ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడని నీవు తెలియజేశావు. దేవా, మేము నీ కుమారుని అంగీకరించి నీవిచ్చే జీవాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, మమ్మలను ప్రేమించిన నీ ద్వారా అన్నింటిలో అత్యధిక విజయము పొందుకునే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.